లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మొత్తం 17 సీట్లకు గాను 14 చోట్ల అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ మిగిలిన 3 స్థానాల విషయంలో తేల్చుకోలేకపోతోంది. ఇందుకు కారణమేంటి? ఆ 3 స్థానాలను ఎందుకు పెండింగ్ లో పెట్టింది? హస్తం పార్టీ అసలు వ్యూహం ఏంటి? తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కనీసం 14 స్థానాలను గెలుచుకోవాలన్నది టార్గెట్గా పెట్టుకుంది కాంగ్రెస్. ఇందుకోసం ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం శరవేగంగా ప్రకటించింది. మిగిలిన 3 స్థానాల విషయంలోనే ఆచితూచి వ్యవహరిస్తోంది. అక్కడ అభ్యర్థుల ఎంపిక గట్టి కసరత్తు చేస్తోంది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాలను హస్తం పార్టీ పెండింగ్లో పెట్టింది. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యూహాత్మకంగా ఈ 3 స్థానాలు కాంగ్రెస్కు అత్యంత కీలకం. హైదరాబాద్ ఎంపీ సీటుకు అభ్యర్థిని ఎంపిక విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మజ్లిస్తో డీల్ మేరకే అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి కాంగ్రెస్ అభ్యర్థిగా టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మొదలుకొని నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ వరకు బలమైన పేర్లే తెరపైకి వచ్చాయి. చివరికి హిందూ అభ్యర్థిని నిలబెట్టి మజ్లిస్కు మేలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తుందని ఎంఐఎం భావిస్తోంది. దీంతో అలర్ట్ అయిన అసద్ తనకు కలిసి వచ్చేలా బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. హైదరాబాద్లో ఎంఐఎంకు సహకరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే అసద్ సూచించినట్లుగానే హైదరాబాద్లోని బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని చెబుతున్నారు. ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తున్న స్థానాల్లో ఖమ్మం ఎంపీ సీటు ఒకటి. దాంతో ఈ నియోజకవర్గానికి పోటీ ఎక్కువైంది. భారీగా ఆశావహులు ఖమ్మం టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. టికెట్ దక్కితే చాలు గెలుస్తామన్న భావన చాలా మందిలో నెలకొనడంతో పోటీ తీవ్రంగా ఉంది. జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఆశావహుల జాబితాలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు కూడా టికెట్ ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొందరి పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. దాంతో ఈసారి ఎలాగైనా ఈ సీటు తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడి నుండి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానాన్ని చేజెక్కించుకునేందుకు కాంగ్రెస్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యతనిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని తానే ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద 3 స్థానాల విషయంలో పీటముడి వేయడం లేదు.